అలాగే ప్యాకింగ్ టిప్స్ కూడా మీకు షేర్ చేసుకోబోతున్నాను నేను. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చేయడానికి రెడీ అయిపోయాను. యాక్చువల్గా ఇవాళ బ్లాగ్లో ఏంటంటే షూట్ చేస్తానే ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను. అది అంతా కలిపి ఎడిట్ చేసి ఒక వీడియో లాగా నేను పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను సూట్ కేస్ అండ్ నేను ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఎలా సర్దుకోవాలి, ఏమేమి సర్దుకోవాలి, ప్యాకింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దానికోసం నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. అండ్ అలాగే ప్యాకింగ్ టిప్స్ కూడా మీకు షేర్ చేసుకోబోతున్నాను నేను. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా టూర్స్ అనేవి హర్రీ చేసేస్తూ ఉంటాము. సో ఏదో ఒకటి మర్చిపోతాము డెఫినెట్లీ. సో అలా కాకుండా ఏంటంటే మర్చిపోకుండా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, ఐ మీన్ అన్నీ మనకి కావాల్సిన ప్రతిదీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని సర్దుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ అఫ్ కోర్స్ నేను ఇప్పుడైతే ఎలా సర్దాలి అనేది నేను ఫస్ట్ గైస్, నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీస్ ఆర్ కవర్స్ అనమాట. సో కవర్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్సెస్ పట్టుకోండి. ఎందుకంటే అవి మనకి ఏ టూర్లోని ఎక్కువ రోజులు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే టూర్ ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ 1 day 2 day అయినా కూడా మనకు కంపల్సరీగా అవి అవసరం పడతాయి. మనం ఏంటంటే అక్కడ చూసి వెతుక్కొని ఇవన్నీ కూడా పడే కంటే బెటర్, ఓకే. ఎందుకంటే మనకి లైక్ అంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే ఏవైనా వెట్ క్లాత్స్ కానీ, అలాగే లేకపోతే ఏదైనా అన్నెసరీ థింగ్స్ కానీ ఏవైనా అందులో మనం వెళ్ళేప్పుడు ఒకలా ఉంటుందండి, టూర్ రిటర్న్ వచ్చేప్పుడు ఒకలా ఉంటుంది. సో మన అంత క్లబ్జీ అయిపోయి బట్టలన్నీ వేసి పడేసి, సో అందుకని కంపల్సరిగా క్యారీ బ్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు ఇందులో 3 bags క్యారీ చేస్తున్నాను, 3 క్యారీ బ్యాగ్స్ పెట్టానమాట. సో ఫస్ట్ అయితే మనం ఎలా చదువుకుందాము ఏంటనేది స్టార్ట్ చేద్దాము. సో నేనైతే టోటల్గా మనం అక్కడ ఉండేది 5 nights and 6 days అనమాట. సో 5 nights. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏ రోజు ఏ డ్రెస్ చేసుకోవాలనేది కూడా ముందే మ్యాక్సిమం ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉండే కంఫర్టబిలిటీ బట్టించి, మనం బయటకు వెళ్ళేదాన్ని బట్టించి కూడా మనం డ్రెస్ని చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మేము ఇప్పుడు ఏంటంటే టూర్ లైక్ బీచెస్ అండ్ వాటర్ ఏరియా ఎక్కువ ఉండేది కాబట్టి దానికి తగ్గట్టు మేము డ్రెస్సింగ్ ప్లాన్ చేసుకుంటున్నాము. మ్యాక్సిమం నింకి కూడా అదే చెప్పాను, షార్ట్స్ అండ్ 3/4 ఏంటి ఫ్రాక్స్, ఓన్లీ షార్ట్ ఫ్రాక్స్ ఇలాంటివి పెట్టుకోవాలి మనం అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే నేను సర్దేస్తున్నాను. నేను కూడా అంతే, మ్యాక్సిమం ఫ్రాక్స్ టైప్స్ అండ్ క్యాజువల్ వేరు, సింపుల్ వేరు ఇలాంటివి పెట్టుకుంటున్నాం మేము. సో నేను అక్కడికి వెళ్ళి మీకు ప్రతి అవుట్ఫిట్ని నేనైతే కంపల్సరీగా షో చేస్తాను. ఎవ్రీడే అవుట్ఫిట్ నాది అండ్ మిత్ర మీరాది కూడా. సో దిస్ ఈజ్ థ్రెడ్ ఉండే ఫ్రాక్ అనమాట. సో నేను కూడా క్యూరియస్గా ఉన్నాను ఇవి వేసుకోవడానికి. అలాగే దీనికి నేను ఏంటంటే జస్ట్ డెనిమ్ కోట్ నేను దీనికి పైరప్ చేయబోతున్నాను. సో అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సో ఓకే, ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మీరు ముందుగానే పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో జై దుర్గమ్మ, మనం ఫస్ట్ అయితే సర్దుతున్నాము. సో ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ 1 ఫ్రాక్, ఓకే. ఇది కూడా షార్ట్ ఫ్రాకే. దీనికి నేను ఒక బెల్ట్ పెట్టుకున్నాను. సో అంతే, జస్ట్ సింపుల్. ఇది ఒకటి, ఓకే. అలాగే నేను వేసుకున్నప్పుడు డెఫినెట్గా నేను షో చేస్తాను. అండ్ 1 more, దిస్ ఈజ్ ఆల్సో షార్ట్ ఫ్రాక్. అండ్ దీనికి నేను డెనిమ్ కోట్ మళ్ళీ దీనికి అగైన్ నేను పైరప్ చేస్తున్నాను ఒక చిన్న బెల్ట్తో, ఓకే. నేను అలాగా ప్రతి డ్రెస్ని ముందుగానే పెట్టుకున్నమాట. సో అండ్ అలాగే ఇది ఒక స్కర్ట్ అండ్ టాప్ అనమాట. దీనికి ఒక బెల్ట్ పెట్టుకున్నాను నేను, మీరు అక్కడికి వెళ్ళి నాకు వేసుకున్నప్పుడు చూడొచ్చు, ఓకే. అండ్ దిస్ ఈజ్ జంప్ సూట్. దీనికి నేను 2 tops పెట్టాను, ఇన్నర్ లోపల వేసుకోవడానికి 2 tops పెట్టాను.
అండ్ దిస్ ఈజ్ జంప్ సూట్ అనమాట. సో చూడాలి. సో ఎందుకంటే అక్కడ వెదర్ పట్టించి మనం డ్రెస్సింగ్ చేసుకోవాలండి. సో ఎస్, ప్యాకింగ్ కూడా మనం ఎప్పుడు ఇలా రోల్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా స్పేస్. నెక్స్ట్ వచ్చేసి జీన్ అయితే నేను ఎక్కువ పెట్టుకోలేదు, ఓన్లీ 2 జీన్స్ పెట్టుకున్నాను. దిస్ ఈజ్ 1 జీన్ అండ్ ది షర్ట్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది ఒకటి అనమాట, ఈ కాంబినేషన్లో పెట్టుకున్నాను. సూపర్గా ఉంటుంది. డోంట్ మిస్ ఫర్ అవుట్ఫిట్ గైస్, ఎందుకంటే నేను అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఆ అవుట్ఫిట్ చూడడానికి అయితే నేను కూడా క్యూరియస్గా ఉన్నాను. అఫ్కోర్స్ నాతో పాటు మీరందరూ గైస్. ఇది ఒక డ్రెస్ అనమాట. నేను దీన్ని కూడా ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి సెట్ డిస్టర్బ్ అవ్వదు, తీసుకునేప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది వైట్ జీన్ అండ్ దిస్ ఈజ్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ షర్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ షర్ట్. చాలా లూజ్గా ఉంటుంది అండ్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్. మనం ఏంటంటే ఇన్నర్ పెట్టికోట్ వేసుకోవాలి. సో వైట్ జీనా లేకపోతే ఏంటి డెనిమా అని చూస్తున్నాను నేను, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జీన్స్ తీసుకెళ్ళినప్పుడు ఫుల్ టైట్ అవ్వకూడదు, ఫుల్ లూజ్ అవ్వకూడదు, అలా చూసుకోండి. ఎందుకంటే జీన్స్ ఎప్పుడు కూడా చాలా డిస్టర్బ్ చేస్తాయి మనల్ని. మరియు టైట్ వేసుకున్నా కూడా అన్ఈజీగా ఉంటుంది, అలాగే లూజ్ వేసుకున్నా కూడా క్యారీ చేయలేము. సో డెఫినెట్గా అది మాత్రం మర్చిపోదు గైస్. అండ్ ఎందుకంటే మీడియంలో ఉండే జీన్స్ని ప్రిఫర్ చేయండి లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు. సో నేను జీన్ కోసం వెయిట్ చూస్తాను డెనిమ్ మార్చుదామా అని. అండ్ దిస్ ఈజ్ 1, ఏం చెప్పాలో తెలియదు, ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఫ్రాక్ టైపే, బట్ ఏంటంటే స్లీవ్స్ అది డిఫరెంట్గా వచ్చి నేను దీన్ని ఎలా పేరప్ చేస్తా, ఎలా వేసుకుంటాను, లేకపోతే దీనికి ఏం పెట్టాను అనేది సస్పెన్స్. ఆ రోజు నేను వేసుకొని చూపిస్తాను ఇది. ఓకే, ఐ లవ్ డెనిమ్ బేసిక్లీ, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది కూడా మనం పెట్టేద్దాం. అనిపిస్తుందా చూస్తుంటే ఎక్కువ డ్రెస్సెస్ సర్దేస్తున్నానని? ఆఫ్ కోర్స్ నాకు అనిపిస్తుంది, బట్ వాట్ టు డూ, సర్దుదాం. మనం వెళ్ళేది అసలు అదర్ కంట్రీ కదా. యా గైస్, అండ్ యా పెట్టికోట్ అన్నాను కదా, ఇది పెట్టికోట్ అనమాట. సో దీనికి అలాగే దిస్ ఈజ్ 1 టాప్ పెట్టుకుంటున్నాను, ఎక్సెస్ టాప్, ఎందుకని మంచిది అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో షార్ట్ ఫ్రాక్. మనం దీన్ని దేంతోనైనా పేరప్ చేయొచ్చు, అలాగే రూమ్లో అయినా వేసుకోవచ్చు, బయటకైనా వేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ షార్ట్ ఫ్రాక్. దిస్ ఈజ్ ఇన్నర్, ఫ్రాక్స్కి ఇన్నర్ అనమాట దిస్ వన్. ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి ఓకే ఇవన్నీ సర్దేసుకున్నాం. వాటికి మరి యాక్సెసరీస్ ఏంటి అని చూస్తే, సో అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ గాయ్స్ మీరు ఒక్కసారి గమనించండి, ఒకసారి మీరు ఇక్కడ చూస్తే థ్రెడ్, ఓకే, అండ్ హెయిర్ బ్యాండ్స్, అలాగే టిక్ టాక్స్ అండ్ స్మాల్ ఇవేమంటారు చిన్న పిన్స్ ఉంటాయి కదా అవి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సేఫ్టీ పిన్స్. డోంట్ ఫర్గెట్ సేఫ్టీ పిన్స్, నెవర్ ఫర్గెట్, బికాస్ సేఫ్టీ పిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఎందుకంటే మనకి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సేఫ్టీ పిన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ థ్రెడ్ ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి లైక్ ఎక్కువ రోజులు టూర్ అది ఉన్నప్పుడు మనకి ఏదైనా ఎక్సెస్ హెయిర్ కానీ చిన్న చిన్నది అనిపించినా కూడా రిమూవ్ చేసుకోవడానికి. అలాగే అండ్ నేను ఏమంటారు చిన్న సిజర్స్, ఫ్లక్కర్, అలాగే నెయిల్ షార్పరు, ఇవన్నీ కూడా హ్యాండ్ లగేజ్లో పెడతాను. లైక్ పర్ఫ్యూమ్స్, బ్రషెస్, అవి కూడా నేను ఇప్పుడు షో చేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను ఇందులో పెట్టాను. ఇయర్ రింగ్స్ నేను ఏ డ్రెస్కి పేరప్ చేస్తాను అనేది మన అవుట్ఫిట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఒక బాక్స్ చూజ్ చేసుకున్నాను. ఎస్, దీస్ ఆర్ ద యాక్సెసరీస్ ఫర్ అవర్ డ్రెస్సెస్ అనమాట. సో ఇందులో నేను మోస్ట్లీ యాక్సెసరీస్ అన్నీ పెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడా చిన్న చిన్న స్టడ్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి. ఇవి చూసారు కదా చిన్న చిన్న స్టడ్స్, ఇవి ఎప్పుడు కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే వాటికి బ్యాక్ ఉంటాయి కదా, బ్యాక్ కూడా ఉండేవి, ఎందుకంటే మనకి ఏ ఇయర్ రింగ్స్కి బ్యాక్ ఊడిపోయినా కూడా మనం వాటికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ, అలాగే చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, ఇవి ఏమంటారు రబ్బర్ బ్యాండ్స్, ఇవి కూడా పెట్టుకోండి.
మనం బెల్ట్లు ఏమైనా పెట్టుకున్నప్పుడు బెల్ట్కి ఉంటాయి కదా, నేను చూపిస్తాను, పెట్టుకున్నప్పుడు కూడా చెప్తాను. అండ్ గైస్ ఇవి యాక్సెసరీస్ నేను ఇలాగా స్మాల్ బాక్స్లో ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. టామ్ జీన్స్ అనమాట. టామ్ జీన్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అది ఇచ్చే బ్లాక్ ట్రెండీ లుక్ టాప్కి ఇవైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో వేసుకున్నప్పుడు మీరే చూస్తారు. అండ్ గైస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బెల్ట్ మర్చిపోయి చాలాసార్లు మేమైతే సఫర్ అయ్యాం. ఎందుకంటే చాలాసార్లు మేము షాపింగ్కి వెళ్తున్నాం, మధ్యలో కొనుక్కునే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ముందు అది కొనుక్కుని ప్యాంట్లు జారిపోయి ఇంకి నేను ముగ్గురం ఫేస్ చేసాము. సో ఎప్పుడు మర్చిపోవద్దు, బెల్ట్ ఫస్ట్ పెట్టేసేయండి, ఎందుకంటే ఆప్షనల్ బెల్ట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. మనం ఒకవేళ టూర్కి బయలుదేరినప్పుడు జీన్ వేసుకుంటే ఆప్షనల్ బెల్ట్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మనం ఏదైనా డ్రెస్, నేనైతే ఫ్రాక్ చూస్ చేసుకుంటున్నాను వెళ్ళేప్పుడు. సో బెల్ట్ పెట్టుకోండి కంపల్సరిగా, మర్చిపోకండి. అలాగే ఇప్పుడు నేను ఈ జీన్స్ ఎప్పుడు కూడా ఇలా రోల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్లేస్ చాలా వరకు యూటిలైజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ కదా అది పైరప్ చేశాను. ఈ పెట్టికోట్ ఆల్సో సేమ్ డ్రెస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎస్ నేను ఒక డ్రెస్కి ఇది పైరప్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఇలా వస్తుంది, ఏదైనా ఫ్రాక్కి చేద్దాం అనుకుంటున్నా. అలాగే దిస్ వన్, ఇది కూడా ఒక ఫ్రాక్కి పేరప్ చేద్దాం అనుకుంటున్నా. నైస్ కదా, నాకు చాలా నచ్చినాయి. సో కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా అనిపిస్తాయి, లుక్ కూడా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఈ రెండు నేను పెట్టుకుంటున్నా వీటితో పాటు. సో ఇది గైస్ నా ప్యాకింగ్. అండ్ ఇన్నర్స్, ఆబ్వియస్లీ ఇన్నర్స్ అండ్ నైట్ వేర్ ఇంకా ప్లేస్ చెయ్యాలి. ఓకే, ఇంకా మిత్ర మీరు అయితే ఒక బట్టలన్నీ తీస్తున్నారు, వాళ్ళని కూడా సర్దాలి. సో ఇది గైస్. అండ్ అనిల్ బి తీసి పెట్టారు కొన్ని, బుజ్జి చూడు ఎన్ని సెట్ అవుతాయి ఏంటి అని. ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు. సో ఆయన వచ్చేసరికి అవి కూడా చూసి ఏవైతే ప్యాక్ లోపల పెట్టాలో అవైతే సర్దేద్దాం గైస్. ఓకే, ఇది అనమాట నా ప్యాకింగ్ టిప్స్ అనేవి కొంచెమైనా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలిసేద్దాం. కంపల్సరిగా మీరు ష్రగ్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే ష్రగ్స్ ఏ డ్రెస్కి మీకు అనీజీగా అనిపించినా కూడా ష్రగ్ ఒక 3-4 ష్రగ్స్ పెట్టుకున్నారనుకోండి, ఏ డ్రెస్ మీద అయినా కూడా జస్ట్ మీరు నైట్ వేర్ వేసుకొని లైక్ అక్కడక్కడ తిరగాలన్నా దాని మీద ష్రగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి దిగాలన్నా హోటల్స్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే అలాగే కంపల్సరీగా వన్ లెగ్గిన్, ఎనీ అదర్ డ్రెస్కి అయినా మీరు లెగ్గిన్ని పేరప్ చేయొచ్చు అనమాట. ఒక లెగ్గిన్ కంపల్సరీగా మీ టూర్లో పెట్టుకోండి. ఏదో అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ లెగ్గిన్స్ పెట్టుకోవచ్చు, బట్ లెగ్గిన్ అనేది కంపల్సరీగా ఒకటి పెట్టుకోండి. అలాగే నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఫ్రాక్ టైప్ టాప్ అనమాట, ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను. అలాగే ష్రగ్స్ చెప్పాను కదా, దిస్ ఈజ్ వన్ ష్రగ్. చూసారా ఎంత చిన్నగా, కచీఫ్ కంటే తక్కువ ప్లేస్. సో నో నీడ్ టు వర్రీ. మనం ఏంటంటే అయ్యో ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాం అనుకునే కంటే బెటర్ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇవి చాలా బాగా యూటిలైజ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ష్రగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ష్రగ్. ఓకే, ఇది కూడా ఒక ష్రగ్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది, మోడల్ కూడా సూపర్గా ఉంది వేసుకున్నప్పుడు. ఐ విల్ షో యూ. యాక్సెసరీ సెక్షన్ అంతా ఒక బ్యాగ్లో పెట్టుకుంటే, మనం మేకప్ సెక్షన్ బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటంటే యాక్సెసరీ సెక్షన్ అంతా మనకి ఈజీగా మనకి దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ష్రగ్ అనమాట. దిస్ ఈజ్ ఏంటంటే జీన్ వేర్, అలా ఏ వేర్ వేసుకున్నా, నేను ఆల్రెడీ మొన్న చేసిన వీడియోలో ఇది వేసుకున్నాను. సో దిస్ ఈజ్ వన్ ష్రగ్. అన్నిటికీ యూజ్ అయ్యేలా ఒక ష్రగ్. దిస్ ఈజ్ బ్లాక్ లాంగ్ ష్రగ్ అనమాట. రీసెంట్గా తీసుకున్నాను నేను లాంగ్ ష్రగ్. మీరు దేని పైకి వేసుకున్నా కూడా ఇది సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్, రైట్? సో దిస్ ఈజ్ బ్లాక్ ష్రగ్. సో ఇదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి
మన హ్యాండ్ బ్యాగేజ్ ప్యాకింగ్ కదా, మ్యాచింగ్ ఫర్ ఆల్ డ్రెస్సెస్ రైట్. సో అందుకని చెప్పేసి నేను ఈ తీసుకుంటున్నా. అలాగే ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ఫర్ వేస్ట్ అనమాట. సో మనం వేస్ట్ పెట్టుకోవడానికి. అండ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. నేను ఇది రీసెంట్గా కొనుక్కున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా మీరు చూసుకుంటే 1 2 అలాగే మన ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ ఫర్ నెక్. సూపర్గా ఉన్నాయి చూసారా ఆదిదాస్ డ్రెస్సెస్. చేతులు దించు డాడీ, చేతులు దించు డాడీ. వెరీ నైసా. చిన్నప్పుడు డాడీ అమీబా డ్రెస్సెస్ తెచ్చారు మీ ఇద్దరికి, అమీబా ఫ్రాక్స్. అమీబా అంటే యాక్చువల్గా దానికి ఒక షేప్ ఉండదు, షేప్లెస్ ఫ్రాక్స్. యా, సో అలాగా ఇప్పుడు మీవి కూడా అమీబా అంటే అలాంటి డ్రెస్సులు ఉంటే అదే, అదొక అందం ఉండదు, షేప్ ఉండదు. అందం కాదు, షేప్ ఉండదు, షేప్లెస్. దిస్ ఈజ్ ఆల్సో యాజ్ లైక్. ఐఎమ్ లైక్ క్రిస్టియన్. నువ్వు అన్నా అని చెప్పి షూటింగ్కి వెళ్ళా పొట్టు పెట్టుకుంది, షాల్ వేసుకుంటే తగ్గిపోయింది. బాగుంది. డాడీ కళ్ళు ఉండి పక్కన చూడు. చూసుకున్నారా? పాస్పోర్ట్ నెంబర్స్ తెలీదు, మిగతావన్నీ కరెక్ట్. పాస్పోర్ట్ నెంబర్స్ గైస్ మావైతే రిపోర్ట్స్ వచ్చేసాయి, స్టాంప్ పేపర్స్. యాక్చువల్గా అనిల్ ప్రింట్అవుట్స్ తీసుకున్నారు, కానీ ఏంటంటే స్టాంప్ ఇప్పుడు ఏంటది స్కాన్ చేస్తారు కదా, సో అది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా స్కాన్, సో అది కంపల్సరీగా ఉండాలి. అందుకని చెప్పేసి నాదేమో పాస్పోర్ట్ నెంబర్ రాంగ్ పడింది, అందుకని మళ్ళీ అనిల్ వెళ్ళారు అది చేంజ్ చేయడానికి. అండ్ మేము ఇది అయ్యాక నింగికి ఇవి చెప్పాను కదా, కూలింగ్ స్పెట్స్ తీసుకుందామని చెప్పేసి. సో షాపింగ్కి వెళ్తున్నాం. అలాగే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి, సన్ స్క్రీన్ లోషన్ తీసుకోవాలా, అండ్ ఏవైనా బిస్కెట్స్ అవన్నీ, చాక్లెట్స్ పిల్లలకి, అలాగే రోస్టెడ్ క్యాషనట్స్ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాం. సో షాపింగ్కి వెళ్తున్నా, తొందరగా వచ్చేసేయాలి. షాపింగ్ అయిన వెంటనే అసలు రెస్ట్ కూడా తీసుకోవడానికి లేదు, మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, చాలా పని ఉంది. యా, సో హే గైజ్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి, అన్ని పాపప్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇది గైజ్ ఇవాళ వీడియో రన్ అవుతుంది, సో ఇలా కంటిన్యూ చేద్దాం వీడియోని. ఓకేనా గైజ్? పెట్టుకో మీరు కొనుక్కో. అవి నా దగ్గర ఉన్న మోడల్. వాట్ ఎవర్ మీరా డాడీ తీసుకున్న బాగున్నాయి చూడండి. దిస్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా మంది వాడుతున్నారు. రేబాన్ కామన్, చాలా మంది వాడుతున్నారు. రేబాన్ కామన్ అంటున్నారు. ఓకే, ఇండియాలోనే Can I get same piece? Two, same.
No, which one I like? We will check, madam. Because most of the item, madam, is on display. I express ఉంటాయి వెళ్దాం అక్కడ. నైట్ కూడా బాగుంటాయి అనుకుంటా కదా. నైట్ కూడా విజిబుల్ బాగుంది, అది కూడా అంతే. బాగుంది. లేదు లేదు అలాగ అనిపిస్తుంది నీకు, ఫస్ట్ టైం పెడుతున్నావు కదా. తిన్నగా ఉన్నాయి. దీస్ ఆర్ ఫ్రమ్ దిస్ కంపెనీ రైట్, దిస్ బ్రాండ్. RB brand, ma'am. విచ్ వన్? No, RB brand. ఐబీ. ఆర్బీ Actually, how much price actually from? 69, madam, this one. All from 69. No, Polaroid, madam, is 99. Like this one, it's 99. Mm-hmm. Without, madam, Polaroid, 69. Can I get same piece, one more? ఫుట్బాల్ ఉన్నా ఇంకా చూడమ్మా ఏమైనా పెట్టి ఫ్రేమ్లెస్ చూడాలో చూడు, అది పింక్ వద్దా? చూస్తారా? ఇంకా అడిగాను ఇప్పుడు. ఇది చూస్తావా? అది తీసి పక్కన పెట్టి. ఒక గ్లాస్ మీద చేయి పెట్టేసానికి బాగాలేనట్టు అనిపిస్తుంది. ఇక్కడ పెట్టి అమ్మా అది. బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి, కానీ ఇందాక బాగున్నాయి. నేను పెట్టుకుని ఏమైనా కాదు కదా. Madam, same this one, though. You don't have? Oh, Because only, madam, display. oh, in stock you don't have? Stock, madam. Then I think we cannot get. Same model we need 2 piece na. బాగున్నాయి అవి, సింపుల్గా వేసుకోవడానికి అవుతాయి కదా. ఉన్నాయి మోడల్గా ఉంది. తీసుకొస్తా కష్టపడిపో. చిన్నవి పట్టిగా మోడల్ బాగుంది, రేట్ ఏంది? లేస్ ఉంటాయి అనుకుంటే ఇటుకి. మోడలే మోడల్ అవునా? కుట్టీస్ ఉండదు. ఆహా. లేస్ కూడా కట్టుకున్న వాళ్ళు కట్టుకోవచ్చా? ఆ పైన కట్టీస్ ఉంది, అంతా కుట్టీస్ ఉంది. లోపల వాక్ కంఫర్ట్ చూసుకోవచ్చు నువ్వు. ఓ, ఇది ట్రై చే. ఇన్ దిస్ వాట్ ఈస్ ద బిగ్ సైజ్? This one, 46. Was that one only 70 or 60? 60, sorry, this one 60 only. సారీ. That is our new brand after. అగో 43.5. 43.5 don't have, direct 44. ఓ, Only 42.5 have. But it will expand after. Later on it will come here.